ఇక విజయవాడ కరకట్టపైన ఫైళ్ల దహనం కేసును వేగవంతం చేసిన పోలీసులు నిన్న కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా పనిచేసిన సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావును ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న పోలీసులు నిన్న ఆయన ఇంట్లో తనిఖీలను చేపట్టారు. ఇక విజయవాడలోని ఆయన ఫ్లాట్తో పాటుగా పీసీబీ ప్రధాన కార్యాలయంలోనూ ఏకకాలంలో 2 బృందాలుగా విడిపోయి విచారణను చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన ఇంటి నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఫైళ్లను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు, ఎవరి ఆదేశాలతో పెట్టుకున్నారు, ఎక్కడి నుంచి వాటిని తీసుకొచ్చారు వంటి ప్రశ్నలకు ఆయన నుంచి అధికారులు సమాధానాలను రాబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక గత నెల 27న సాయంత్రం పీసీబీ కార్యాలయం నుంచి ఫైళ్లు బయటకు వెళ్లినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.